కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. 7వ నంబర్లో ఏమున్నది? 7 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైన సంఖ్యన, లేదంటే ఒక గొప్ప పేరు గల వ్యక్తులు మాత్రమే పెట్టుకోగలిగినటువంటి సంఖ్యన? కార్ల నంబర్ల మీద, బండ్ల నంబర్ల మీద, ఇండ్ల మీద 7 అని వస్తే అదొక మంచి పరిణామంకు దారి తీయగలదు అని నమ్మేటువంటి సంఖ్యాశాస్త్రం కూడా ఉన్నది కదా, న్యూమరాలజీ ఉన్నది కదా. ఈ నంబర్స్ని ఆధారం చేసుకుని జాతకాలు చెప్పుకునేటువంటి మూర్ఖులు కూడా చాలామంది ఉన్నారు. ఆ మూర్ఖుల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నటువంటి అమాయకపు మూర్ఖులు కూడా చాలామంది ఉన్నారండి. క్రైస్తవ్యంలో కూడా ఇటువంటి మూర్ఖులు చాలామంది తయారయ్యారు. చాలామంది బోధకులు, వాళ్ళని బోధకులు అని అనకూడదు, తప్పుడు బోధకులు అని అనలేదు, వారు కూడా 7 ఇదిగో ఈ బైబిల్లో, ఈ వచనంలో, ఈ ఫలానా వాక్యంలో, ఫలానా అధ్యాయంలో దేవుడు రాయించాడు 7 ఉంది అని. 7లో ఏం లేదండి. ఈ 7 మీద పడి ఏడవడం తప్ప. చూడండి, నేను కొన్ని మీకు రెఫరెన్సెస్ చూపిస్తాను, మీకు కావలసినంత వివరణ ఇస్తాను. యెహోషువకు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉన్నది. 7 యాజకులు, 7 మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. యెహోవా మందసమునకు ముందుగా, యెహోవా దేవుని యొక్క నిబంధన మందసమునకు ముందుగా, ది ఆర్క్ ఆఫ్ ది కావెనెంట్ ఆఫ్ గాడ్, 7 పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని నడవవలెను. ఏమంటే, దేవుడు సృష్టి ఆరంభములో 6 రోజులలో 6 రకాల వస్తు రూపాలను చేసి మనిషిని కూడా తయారు చేసి చివరకు ఆయన రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయాడు. ఇదిగో నేను సృష్టించిన సృష్టి అంతా కూడా రెడీగా ఉన్నది అని చెప్పాడు. అది 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి అక్కడ కూడా 7 ఉంది. కాబట్టి 7 ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య, ఒక మంచి నంబరు అని ఫీల్ అవుతున్నారు. మరొక సందర్భం చూపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన, అంటే పరిశుద్ధులు అని కానీ, నీతిమంతులు అని కానీ, లేదా సమాజములో మంచి పేరు గల వ్యక్తులు అని కానీ, వారిని 7 మనుషులను, మళ్ళీ ఇక్కడ 7 అనే ప్రస్తావన కనిపిస్తుంది, మీలో ఏర్పరచుకొనండి. అక్కడ ఏంటంటే అపొస్తలులందరూ కూడా బీదవారికి సహాయం చేయాలని, విధవరాంటను ఆదుకోవాలని, అనాథ పిల్లలైన చిన్నపిల్లలను హక్కున చేర్చుకొని వారికి సహాయం చేయాలని కోరుకున్నారు. అయితే అపోస్తలులు ఏమన్నారంటే, మేము దేవుని పని చేయవలనా, మీకు సేవ చేయవలనా? దేవుని పని చేయుటకే మేము ఏర్పరచబడినాము, నియమించబడినాము, పిలువబడినాము, ఆహ్వానించబడినాము. మీకు సేవ చేయవలనన్నది సరి అయినదే, అది దేవుని చిత్తమే. అయితే ఆ పని చేయుటకు మాకు సమయము లేదు, చాలదు. కాబట్టి ఆ పని చేయుటకు, వారికి సహాయము చేసే నిమిత్తమై మీలో మీరే కొంతమందిని మీ ఇష్ట ప్రకారము మీకు నచ్చిన వారిని నాయకులుగా ఉండడానికి మీరు కొంతమందిని ఎన్నుకోండి. వారిలో ఎవరిని డిసైడ్ చేసి ఫైనలైజ్ చేయాలో ఆ ఫైనల్ లిస్ట్ మేము ప్రిపేర్ చేస్తామని అపోస్తలులు వారికి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు 7 మనుషులను నియమించుకోమని చెప్పారు. అయితే వారు ఎలా ఉండాలి? ఆత్మతో నిండిన వారి, జ్ఞానముతో నిండిన వారి, దేవునికి విధేయత చూపించేవారి, ధర్మశాస్త్రమునకు లోబడిన వారి, ఏకపత్ని పురుషులై ఉండవలెను. సాదాసీదా మనుషులు కాదండి, డబ్బులుంటే సరిపోవండి. చూడండి, మరొక సందర్భం మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనము. దేవుని 7 ఆత్మలు అని అక్కడ ఒక 7 కనిపిస్తుంది. ఇన్నిసార్లు 7 వచ్చింది కాబట్టి 7 మంచి సంఖ్య అంటున్నారు, కాదు. మరొక సందర్భం, ఇదే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. 7 బంగారు పాత్రలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నారు ఇక్కడ. ఏమండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మీరు చదివితే మొదటి 16 వచనాలలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మీకు చక్కగా అర్థమవుతుంది. అందులో 7 రోజులలో యెరికో పట్టణము ముట్టడి వేయబడింది,
7వ రోజున ఎరికో గోడలు కూలిపోయినాయి. వాస్తవానికి దేవుని మహిమ చేత కూల్చబడినాయి. ఇది మానవ ప్రయత్నం వలన జరిగినది కాదు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున జరిగినది మాత్రమే. ఏమంటే 7 అనేటువంటి సంఖ్య వాస్తవానికి హీబ్రూ భాషను ఆధారం చేసుకుని మనం అర్థం చేసుకోగలిగితే పరిపూర్ణతకు గుర్తు, సంపూర్ణతకు గుర్తు. ఇక్కడ సంపూర్ణత అంటే ఏంటంటే కంప్లీట్నెస్, పరిపూర్ణత అంటే ఏంటంటే పర్ఫెక్ట్. సంపూర్ణత అంటే కంప్లీట్నెస్, పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్. కాబట్టి ఈ 7 మాటలు యేసు ప్రభువారు సిలువ మీద పలికినారు కదా, కాబట్టి ఇది సమాప్తమైనది అని చివరిగా ఒక మాట మాట్లాడారు. అంటే అది కంప్లీట్ అయిపోయింది. ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చి చిందించి పాపులను రక్షించే నిమిత్తమై ప్రపంచ మానవ కోటినంతటిని అందరినీ రక్షించే నిమిత్తమై ఆయన సిలువ పైన తన ప్రాణం పెట్టి తన రక్తము అనేటువంటి వెల చెల్లించి ఈ పాపులందరినీ కొనుక్కున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇది సువార్త, ఇది మంచి వార్త, ఇది శుభవార్త. ఇది అందరికీ కావలసిన, అందరూ వినవలసిన, అందరూ నమ్మవలసిన, అందరూ కూడా నమ్మి బాప్తిస్మం పొంది యేసు ప్రభువుతో నడవవలసినటువంటి విషయానికి సంబంధించిన ఒక మంచి వార్త, అదే సువార్త. ఇప్పుడు చదివినటువంటిదంతా కూడా మీరు గమనించగలిగితే ఇక్కడ 7 యాజకులు ఉన్నారు. ఆ మందసమును మోయు వారి ముందట 7 బూరలు పట్టుకుని ఉన్నారు. 7 పొట్టేలు కొమ్ము బూరలు కనిపిస్తున్నాయి. 6 సార్లు వాళ్ళు తిరగాలి. 7వ దినమున 7 సార్లు తిరగాలి. మళ్ళీ ఇక్కడ 7వ దినము 7 కనిపిస్తుంది. 7 సార్లు తిరగాలి. 7వ రోజున ఫైనల్ మార్చింగ్ అది. ఆ రోజున 7 సార్లు తిరగాలి. 7 కనిపిస్తుంది. మరి 7లో ఏమన్నా మ్యాజిక్ ఉందా అంటే లేదు. మరి 7 ఏం చెప్తుంది? 7 is a number that represents completeness in the Bible. మరి ప్రశ్న ఏంటి అంటే ఇక్కడ ఈ రోజున ఈ వాక్య వ్యాఖ్యాన శీర్షికలో 7 అనే సంఖ్యలో ఏముంది? ఆన్సర్ ఏంటంటే ఏమీ లేదు. బికాస్ బైబుల్ డస్ నాట్ డీల్ విత్ న్యూమరాలజీ. బైబుల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఎనీ నంబర్. నంబర్ 1 మంచిదని కొంతమంది క్రైస్తవులు నమ్ముతున్నారు. 3 మంచిదండి, త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు కాబట్టి 3 మంచిదని నమ్ముతున్నారు. 7 అనే సంఖ్య ఎన్నిసార్లు ఉందని నమ్ముతున్నారు. 4 దిక్కులను దేవుడు సృష్టించాడు కదా. ఏదైనా వనంలో కూడా 4 వైపుల 4 దూతలు పెట్టాడు కదా అని 4 మంచిదని నమ్ముతున్నారు. 40 రోజులు జలప్రళయం వచ్చింది. 40 రోజులు యేసుప్రభు ఉపవాసం ఉన్నారు. 40 సంవత్సరాలు మోషే అరణ్య మార్గంలో ఉన్నాడు. మరొక 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. మరొక 40 సంవత్సరాలు మిద్యాన వరణంలో ఉన్నాడు. కాబట్టి 40 మంచిదని మరికొంతమంది క్రైస్తవులు నమ్ముతున్నారు. ఏమంటే క్రైస్తవులకు వాస్తు శాస్త్రముతో కానీ, దిష్టితో కానీ, జాతకముతో కానీ, జ్యోతిష్యము వంటి వ్యర్థమైన వాటితో దేనితోనైనా కానీ పని లేదు. 7 అనే సంఖ్యలో ఏమీ లేదు. మీ కారు నంబర్ మీద 7777 అని కానీ, అన్ని నంబర్లు కలిపితే 7 అని రావడం కానీ, లేదా 9 అని రావడం కానీ అవసరమే లేదు. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ జీసస్. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. దేవా, ఎంతోమంది క్రైస్తవులు ఈ లోకానుసారమైనటువంటి మర్యాదల మధ్య బ్రతుకుతూ ఉంటున్నారు నాయన. ఈ సంఖ్యలలో, ఈ నంబర్లలో ఏమీ లేదనే విషయాన్ని వారందరూ కూడా గమనించాలని, గుర్తెరగాలని, ఆత్మతో నిండిన వారై, జ్ఞానముతో నిండిన వారై, వివేకము కలవారై, నీ పరిశుద్ధ లేఖనములను చక్కగా లోతుగా చదివి పరిశీలించి తెలుసుకుని అర్థం చేసుకుని సంగ్రహించి వారి బ్రతుకులను మార్చుకునేటువంటి అవకాశం వారందరూ పొందుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా నీ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నమై అందరూ కలిసికట్టుగా ఉండాలని ఆశపడుతున్నాను దేవా. వీలైనంత మందికి సువార్త ప్రకటించేటువంటి ఉద్దేశమే మేము కూడా ఈ క్రైస్తవ పరిచర్యలో పాలుభాగస్తులే ఉండడానికి అనర్హులమైన మమ్మను నీవు పిలిచి నిలబెడుతున్నావు ప్రభువా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు కృతజ్ఞులు నాయన.
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి నిజమైన మారు మనసు దయచేయండి నాయన. మాలో ఉన్నటువంటి అపనమ్మకాలను, అవిశ్వాసాలను తీసివేయండి నాయన. మూఢనమ్మకాల నుంచి మేము విడుదల పొందే విషయం జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.